ఇవి చాలా విపరీతంగా వస్తుంది. ఇవి చూడండి, మా మెట్ల మీద నుండి ఎలా పడుతుందో వర్షం. వాటర్ ఫాల్స్ లా ఉందండి మా మెట్లు. ఆఖరికి ఈ పరిస్థితిలో ఉంది మా మెట్లన్నీ. ఆ పైన ఇక్కడ వర్షం చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ పడుతుందండి వర్షం. చాలా విపరీతమైన వర్షం అండి, చాలా విపరీతమైన వర్షం పడుతుంది, చాలా ఎక్కువ వర్షం అయితే మామూలు లేదు. జీవం వలస ప్రాంతంలో చాలా ఎక్కువ పడుతుంది వర్షం. నా మొబైల్ తడిసిపోతుంది, ఎక్కువ వీడియో తీయలేదు. ఓకే, ప్రార్థన చేయండి. ఈ వర్షం వలన రైతులకు ఎటువంటి నష్టం కలగకూడదు, ప్రజలకు ఎట్టి నష్టం కలగకూడదు. అందరూ దేవుడు పంపించిన వర్షంలా అది భూమిని తడిపి విత్తువారికి విత్తనం పంట అందించే విధముగా, మొక్క మొలిసే విధముగా, అన్ని విషయాల్లో అందరూ సుశ్యామలంగా ఉండేటట్లుగా ప్రార్థన చేయాలని వీడియో పెట్టింది. ఓకేనా? యెషయా గ్రంథం 55:10 వచనం 11 వచనాల్లో ఉంటుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆ వర్షాన్ని సకాలంలో మన మేలు కొరకు ఆయన పంపిస్తాడు. అలాంటి కృప ఆయన వాక్యము ద్వారా కూడా మన హృదయాలలో అనేకమైన మేలులు కలగడానికి ఆ వాక్యం మనలో ఫలించి అభివృద్ధి పొందుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యపు జలులు మన జీవితాల్లో, హృదయాల్లో ఉండాలని కోరుకుందాం. దేవుడి మాట తీసుకుందాం. ఆమేన్.